ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా ఇదే ప్రశ్న అండి. వై గాడ్, వై మీ? ఎందుకు ప్రభా నేను ఎందుకు ప్రభా నా కుటుంబంలో నీ అవమానం ఎందుకు? ఎందుకు ప్రభా నా జీవితంలో ఈ నష్టం ఎందుకు? ఎందుకు నా తోటోళ్ళు బాగానే ఉన్నారు కదా, నా సంఘస్థులు బాగానే ఉన్నారు కదా, మా పాస్టర్ బాగానే ఉన్నాడు కదా, మా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నేను మాత్రం ఎందుకు కష్టపడాలి? వై మీ? నేను సహాయం చేసిన వారు బాగుపడ్డారు, నేను ఎందుకు ఇట్లా ఉన్నా? నేను మేలు చేసిన వారు సంతోషంగా ఉన్నారు, మేలు చేసిన నేను ఎందుకు ఇలాగ ఉన్నా? నేను ఎంత మేలు చేసిన కృతజ్ఞత లేకుండా నన్ను చీయనిపోయారే, మరి వారి సంగతి ఏంటి? ఈరోజు చాలా మందికి మేబీ యువర్ డాక్టర్స్ రిపోర్ట్స్ ఆర్ మేకింగ్ యూ క్వశ్చన్, వై లార్డ్, వై మీ? ఐ హ్యావ్ సో మచ్ ఫెయిత్ ఆన్ యూ. నీ మీద ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాను ప్రభా, నా జీవితం ఎందుకు ఇలాగా? ఎందుకు ప్రభా? దీన్ని బట్టి అవమానం కదయ్యా. నాకెందుకు ఈ క్యాన్సర్? నాకెందుకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్? నాకెందుకు ఈ హార్ట్ డిజీజ్? నాకెందుకు ఈ ప్రాబ్లం? వై మీ? నేను నిన్ను మేము స్తుతిస్తున్నాం కదా, సేవిస్తున్నాం కదా, ఆలయానికి వస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను గణపరుస్తున్నాను కదా, వై మీ? అలాంటి ప్రశ్నలు ఉన్నవారైతే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీ దృష్టి అంతా ఒకటే, క్రీస్తుని వెంబడించాలి. మీ జీవితంలో ఆయన అనుమతి లేనిది ఏది జరగదు. ఆయన అనుమతించాడంటే ఆయన మహిమ కొరకు మాత్రమే నమ్మేవారు. హల్లెలూయా చెప్తారా? Masturbation, what is wrong in masturbating? My own body, I'm not going destroying some girl's life. I'm not going sleeping with some guy there. I'm doing it with myself. దేవుడు నాకేమని చెప్తుంది అక్కడ? అటువంటి వాడు తన సొంత శరీరానికి విరోధం కలిగిస్తున్నాడంట. జాగ్రత్త. Who's the enemy for yourself? Who's the enemy for you? Yourself, sorry. నీకు నువ్వే శత్రువు. నీ దేహాన్ని 10 మందితో తిప్పేటప్పుడు నీకు నువ్వే శత్రువు. నీ దేహాన్ని నువ్వు అక్కర్లేని వారికి ఇచ్చేటప్పుడు నీకు నువ్వే శత్రువు. ఈరోజు ఎంతమంది వారి సొంత దేహాన్ని పాడు చేసుకుంటూ, సాతాను అక్కర్లే, సాతాను ఏం చేయట్లేదు, సాతాను నీ జోలు కూడా రావట్లే. వాడు కేవలం ఒక ఎరేస్తున్నాడు, వాడు కేవలం అక్కడ ఒక టెంప్టేషన్ పెడుతున్నాడు అంతే. వాడు తెలుసు నీ పని అయిపోతుంది. ఒరే, నిన్ను వచ్చి పోరాడాల్సినంత గొప్పడు ఏం కాదు నువ్వు. అంగో అక్కడ ఒక శోధన పెడతా. ఆ టీవీ ఆన్ చేసిన వెంటనే ఇదిగో నువ్వు అనుకుంటావు మైండ్ రిలాక్స్ అవుతానికి చూద్దాం, ఈ ఫ్లిక్స్లో చూద్దాం. ఈరోజు ఎంతమంది యవనస్తులు పడిపోతానికి కారణాలు చూడండి. ఓపెన్ చేసి ఏదో సినిమా, మంచి సినిమా పెట్టాను, కానీ రిమోట్ కంట్రోల్లో రాలే. రిమోట్ పక్కన పెట్టాను, చేరలేకపోయావా? దెయ్యం దూరంగా తీసుకెళ్ళిందా? చూసి కొన్ని విషయాలు దేవుడు కాదు, దెయ్యం కాదు, నీ శరీరమే. ఈ